అనుకుంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నువ్వేం అనుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు. నువ్వు అనుకుంటున్న దాన్ని బట్టే దేవుని శక్తి నీ మీద పనిచేయటం లేదా ఆగిపోవటం అనేది జరిగిద్ది. నువ్వేమనుకుంటున్నావో దాన్ని బట్టి దేవుని పవర్ నీ మీద పనిచేయటమో బ్రేక్ అవటమో జరిగిద్ది. దేవునిలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన బలంలో మార్పు లేదు, ఆయన ప్రభావంలో మార్పు లేదు. కానీ దాన్ని గైకొనేవాడి హృదయమే ఉండాల్సిన రీతిలో ఉండకపోతే అంత శక్తి కూడా నిష్ఫలమవుతుంది. ఇది రహస్యం. అర్థమైందా? వారు ఏమనుకున్నారు ఆయన గురించి? ఇంకా డౌట్ ఉంటే శుభ్రంగా ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకోకపోతే ఏం మాయరోగం దగ్గరికి వెళ్ళి పర్సనల్గా ఉన్నప్పుడు, అయ్యా నువ్వు మా మధ్యనే పుట్టావు, మా మధ్యనే పెరిగావు, మాకు కూడా చాలా చెక్క బల్లలు చేసి ఇచ్చావు. ఒక్కొక్కడు అతిశయపడతాడు. ఇప్పుడు నేను ఎవరి దగ్గర వర్క్ చేశాను, ఎవరికన్నా పని చేసి ఇచ్చాను అనుకో, మాకేందో తెలియదు మా దగ్గర పని చేసినోడైతే అంటాడు. నువ్వు ఒక జాబ్ హోల్డర్ అయి ఉండి గతంలో జాబ్ చేసావు, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నావు అనుకో, నువ్వు ఎక్కడ జాబ్ చేసి వాడు అంటాడు మాకేం తెలియదు నా దగ్గర జాబ్ చేసినాడు కదా అంటాడు. అరే జాబ్ చేసినోడైతే పోయి ఇండ్రా, ఇంకా క్లోజ్ కదరా నీకు, చక్కగా ఇంకా చనువు కదా, చక్కగా పరిచయం ఉంది, పాత పరిచయం కదా, వెళ్ళి కూర్చో మాట్లాడు అడిగితే. కానీ అహం, గర్వము. నా దగ్గర పనిచేసినోడిని నేను అడిగేది ఏంది? నా దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు నేను అడిగేది ఏంది? వడ్డీకి తీసుకుంటే ఎగ్గొట్టే కట్టాడులే. ఆయన ఇప్పుడు భక్తుడా? భక్తుడైతే ఇప్పుడు ఆయన మాటలు వినాలా? అసలు లేదు. గర్వం, హృదయ గర్వం. నీకు పాత పరిచయం ఉన్నప్పుడు ఇంకా చనువుగా పరిగెత్తి అడగాలి, అయ్యా నువ్వు మరియమ్మ కొడుకువేగా, ఆ చెక్క పని చేసి యోసేపు కొడుకువేగా, యేసువు గదు నువ్వు? అవునండి అంటాడు. నాకు కూడా 4-5 సార్లు చెక్క బల్లలు చేసి ఇచ్చావు, ఆర్డర్ ఇచ్చినప్పుడు బాగా చేసావు, ఇప్పుడు కూడా మా ఇంట్లో నువ్వు చేసినవి ఉన్నాయంటే అవునండి అంటాడు. సరేగానయ్యా, మరి చెక్క పని చేసేవాడివి ఈ అద్భుతాలు ఎట్ట చేస్తున్నావు, అసలు ఆ మాటలేంది, ఆ వ్యవహారం ఏంది, అసలు ఏందయ్యా అని అడిగితే కూర్చోబెట్టి చిలక్క చెప్పినట్టు చెప్పేవాడు పద్ధతిగా. అడిగినోడు ఎవడు? అరే పక్కన మాట్లాడుకోని సరిపోయా. ఇప్పుడు నీకు చెక్క బలాలు చేసి ఇచ్చినోడైతే, వడ్రంగవాని కొడుకే అయితే, నీ ఊరోడైతే నీకు ఇంకా దగ్గర కదా, నువ్వు ఇంకా చనువుగా పోయి మాట్లాడవచ్చు కదా, నీకు అన్ని క్లారిటీ ఇస్తాడు కదా. ఇంకా ఊరోడివి, బంధువుడివి, సొంతోడివి, ఇంకా చెప్తున్నా ఏదైనా దాచిపెట్టి జనాలు దాచిపెట్టినవి కూడా నీకు చెబుతాడుగా, జనాలకు దాచినవి కూడా నీకు చెబుతాడు కదా. కానీ అడిగారా? చాటును అనుకొనుచున్నారు. వారు ఏమనుకొనుచున్నారు? ఎలా అనుకొని ఉంటారు? సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనుష్య రూపంలో వారి మధ్య సంచరిస్తూ ఉంటే వారు ఏమనుకొనుచున్నారు? వారు అనుకున్నది వారికి ఎంత నష్టం కలిగించింది చూడు. మొట్టమొదటిది వీరు అనుకున్నారు, వడ్లవాని కుమారుడు, చెక్క పని చేసుకునే యేసు. ఆ మరియమ్మ లేదు, ఆ పెద్ద ఫ్యామిలీ కాదురా వాళ్ళదే, 4 పిల్లలు, వాళ్ళ ఆడపిల్లలు మగపిల్లలు మొత్తం 6-7 మంది ఉన్నారు. ఈ అబ్బాయి పెద్దోళ్ళే. ఏ అబ్బాయి? ఏసబ్బాయి. ఏ అబ్బాయి? ఈ అబ్బాయి పెద్దోళ్ళేరా, వాళ్ళ నాన్నతో పాటు చెక్క పని మనం కూడా ఇచ్చాంగా. ఏదో బోధ బాగా చేస్తున్నట్టు. ఏం బోధ? వాళ్ళ బతుకు మనకు తెలియదు. ఏదో పిచ్చోళ్ళు వింటారు, నువ్వు నేను వింటా ఉంటారా? అప్పుడు అన్నాడు, ప్రవక్త స్వదేశమందు తప్ప ఎక్కడా ఘనహీనుడుగాడు. వాళ్ళు అనుకున్న అభిప్రాయము దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు వాళ్ళు పొందకుండా అడ్డుపడింది చూడు. అంటే వాళ్ళు ఏ చట్టంలో పెట్టారు యేసుని దేవుడిగా గుర్తించి, లేదా యేసును మహిమ స్వరూపునిగా గుర్తించి, ఆ విధంగా కానీ యేసు ప్రభుని వాళ్ళు భావించినట్లయితే, ఆ చట్టంలో యేసును ఉంచినట్లయితే ఆ విధమైన ఫలం వాళ్ళు పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసుని ఏ చట్టంలో బిగించారు? వాళ్ళు సామాన్య మానవుడి చట్టంలో బిగించారు, చెక్క పని చేసుకునేవాడి చట్టంలో బిగించారు, యోసేపు కొడుకు మరియమ్మ కొడుకు అనే చట్టంలో బిగించారు. వాళ్ళకి ఏ ఫలము లేదు. అరే నేను ఇస్తాను తీసుకోండి రా అన్న, వాళ్ళ హృదయం ఏం చేస్తుంది? తిరస్కరిస్తుంది, గైకొనలేదు. ఇక
అట్లాగే దేవుణ్ణి నువ్వు ఏ చట్టంలో పెట్టి చూస్తున్నావు? ఎంతవరకు దేవుణ్ణి పరిమితం చేశావు? కొంతమంది దేవుణ్ణి జ్వరాలకు పరిమితం చేస్తారు. జ్వరాలకి అర్థమైందా? జ్వరం వచ్చినప్పుడు యేసు రక్తం, యేసు ప్రభు. మరి క్యాన్సర్ వస్తే ఆసుపత్రికే. అంటే వీళ్ళ విశ్వాసం ఎంతవరకు పనిచేసిద్ది? వీళ్ళ చట్టం ఎందులో పెట్టారు? యేసు ప్రభుని ఎందులో పెట్టారు? ఈయన జ్వరానికే దేవుడు, కానీ క్యాన్సర్కి అది పెద్దది. అమ్మో, ఆయన వల్ల కాదు పాప, పిల్లోడు అల్లాడిపోతాడు. ఎవరు మరి పాప ఆయన చేస్తాడు? క్యాన్సర్ మామూలు విషయం అయింది. పిల్లోడైతే, చిన్నోడైతే, పసివాడైతే అల్లాడిపోతాడు బిడ్డ. ఎవరు? యేసు బిడ్డ. ఒక దైవజనుడు కూడా చట్టంలో పెట్టే అవకాశం ఉంది. ఇంతవరకే, ఇంకా మనకు అంత మించి లేదు. అబ్బో, నాకు దేవుడు ఇంతవరకు చేస్తే చాలు అంటాడు. ఇంతవరకు చేస్తే చాలు అంటే బంధించి పడేసావు అక్కడ. ఇంతవరకు చేస్తే నువ్వు చాలయ్యా అని నువ్వు అంటాం కాదు. ఎంతవరకు చేయాలో, ఎంతవరకు చేసిన తర్వాత ఇక చాలని అనాలి, అది దేవుడు అనాలి నిన్ను. కానీ రివర్స్ మనిషి, సేవకుడైనా సరే, దేవుడు నాకు ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇంతవరకు చేస్తే చాలు, అంతవరకు చేస్తే చాలు, చాలా ఇక నేనంతే అనుకున్నా 50 ఆత్మలు రక్షిస్తే చాలని. తెలుసుగా ముందే ఈడు అరబంధరం ఈడని, అందుకే పాపం చాలన్నట్టు ఆగిపోవాలి ఆయన. తర్వాత మైండ్ని కదిలిచ్చాడు అనమాట. తప్పురా, అలా అనుకోవద్దు. ఎంతవరకు చేస్తే చాలో నేను చెప్పాలా ఆ చాలు సంగతి. ఒరే, ఇది ఎంతవరకు నీ ద్వారా చేయించాలనుకుంటున్నాను, అంతవరకు చేయి చాలు అని యజమాని చెప్పాల పని. అర్థమైందా? పాస్టర్స్, సేవకులు, దైవజనులు, లైవ్లో ఉండేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు అందరూ ఎంతవరకు నీ చేత చేయించాలో, ఎంతవరకు చేసినాక చాలనాలో ఆయన ఆ డైలాగ్ ఆయన అనాల చాలని.